హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఇండికా ఈజీ అనే షాంపూ క్రీమ్ తెచ్చుకున్నాను తలరంగు వేసుకోవడానికి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. మరి దానికి ఏజ్ ఏం సంబంధం లేదు. అటు ఇండికా ఈజీ పౌడర్ తెచ్చుకున్నాను. మరి దీనికి ఏమన్నా ప్రకృతి వైద్యం ఏమైనా ఉంటే మీకు తెలిసింటే చెప్పవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇండికా పౌడర్ అనేది వచ్చేది. దాన్ని వాటర్ తీసుకొని గిన్నె తీసుకొని వాడేసిన పళ్ళ బ్రష్ వేస్ట్గా ఉంటే దాన్ని తీసుకొని ఇలా మళ్ళీ మన కంపెనీ వాళ్ళు అందరికీ ఈజీగా ఉండాలని ఈ రకంగా ఇచ్చారు ఇండికా ఈజీ. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి, వైట్ బ్లాక్ కలర్ ఉంటాయి. మనము డైరెక్ట్గా చింపి గ్లౌజులు వస్తాయి. గ్లౌజులు ఇందులో ఉన్నాయి, గ్లౌజులు ఉన్నాయి. 2 కలర్స్ ఉంటాయి. ఇవి మనం చింపి డైరెక్ట్ తీసుకున్నాం అనుకో, వైట్ ఒకసారి బ్లాక్ ఒకసారి వస్తుంది. అలా కాకుండా అది మనం కలవాలంటే ముందే దీన్ని ఇలాగ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని రఫ్ చేసుకున్నామంటే మనకు లోపలే కలిసిపోతుంది హ్యాపీగా. కాబట్టి దీన్ని ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల అవుతుంది. ఇంకోటి ఇదైతే స్టార్టింగ్ 30 రూపాయలు ఉండేది. 30 రూపాయలు ఉన్నప్పుడు మనకి ఒకేసారికి తీసుకొని వచ్చినప్పుడు అంత అవసరం లేకపోండి. దాంట్లో ఒక ప్యాకెట్లో అర్థం మాత్రం అవసరం అవుతుంది నాకు. నేనేం చేస్తూ ఉంటానంటే చిన్న అంగిట్లో బ్యాళ్ళకి శనగనాలకి చిన్న కవర్ ఇస్తాను. ఆ కవర్ ఎక్స్ట్రా తీసుకొని మనకు కావాల్సినంత వాడుకొని మిగతా దాంట్లో గంటేసి ఎత్తి పెట్టేవాడిని. కానీ అలా కొంచెం గాలి తగిలితేనే అది రెండోసారికి ఉపయోగపడేది కాదు. కానీ ఎక్కువ మొత్తం పౌడర్ ఉండడంతో నేను అట్లా చేసేవాడిని. ఇప్పుడు అది 30 రూపాయలు. మరి తర్వాత కొన్ని మరి పెద్ద బాటిల్స్ వస్తాయనుకోండి, 100, 1000, 2000 అట్లా పెట్టినామంటే మనకి చాలా బాటిల్స్లో ఇంత బాటిల్ అని వస్తుంది. మనకు కావాల్సిన ఎంత కావాలో అంత రోజు వాడుకోవచ్చు అనమాట. షాంపూ టైపు అంత లేకుండా ఇప్పుడు మన వాళ్ళు కంపెనీ వాళ్ళు నా మాటల వాళ్ళకి ఈజీగా ఉండాలని ఇది 13 రూపాయలు 15 రూపాయలకే పెట్టినారు. చిన్న ప్యాకెట్ వస్తుంది మనకు. ఒకసారికి ఉపయోగపడుతుంది. 13 రూపాయలు అంటే ఒక్కోసారికి వాడేటప్పుడు 13 రూపాయలు అవసరం అవుతుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది ఇది. ఇట్లా రఫ్ చేసుకున్న తర్వాత గ్లౌజులు తీసుకొని వేసుకున్నామంటే దీంట్లో ప్రత్యేకత. ఇంతకుముందు పౌడర్ అయితే మనం చర్మానికి పూసుకున్నా కూడా అలాగే బ్లాక్గా ఉండేది చేతులకు, కానీ ఇది లేదు. ఇక్కడ చర్మానికి అంటుకోదు, ఇది జుట్టుకు మాత్రమే అంటుకుంటుంది అనమాట. ఆ స్పెషాలిటీ అంటే ఈ విషయం అన్నీ మీకు తెలుసు, కానీ నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ తీసుకున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ సీ యూ.